అసలు ఈ పోలీసులకి ఎందుకింత ఆడపిల్లలంటే నిర్లక్ష్యం, ఎందుకింత వివక్ష, ఎందుకింత చిన్న చూపు అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని కాల్ చేసి మహిళలు కానీ ఆడపిల్లలు కానీ కాపాడండి కాపాడండి అయ్యో బాబు ఆపదలో ఉన్నామంటే 26 నిమిషాల వరకు స్పందించట్లేదు అధ్యక్ష. అదే దేశ యావరేజ్ 18 నిమిషాలు మాత్రమే ఉంది అధ్యక్ష. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అధ్యక్ష, అనంతపురంలో ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయి 2 రోజులు అయిందని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పోలీసులు స్పందించలేదు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అధ్యక్ష. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీలో రాంబెల్లిలో అధ్యక్ష ఒక అమ్మాయి ఏమో ఒకడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చి వేధిస్తేనే అధ్యక్ష ఆమె కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అధ్యక్ష ఆ అమ్మాయికి ఇంటికి వచ్చి ఫేక్ వచ్చి చంపేశాడు అధ్యక్ష. పక్క కాన్స్టిట్యున్సీ హోంమంత్రి గారు కనీసం కుటుంబానికి పరామర్శ చేయడానికి ధైర్యం చెప్పడానికి వెళ్ళని పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు, 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 కళ్యాణ్ గారు ఇప్పుడు మీకు అవకాశం వస్తే మీరు అడగదలుచుకున్నది తప్ప విపరీతంగా దొరుకుతున్నాయి అధ్యక్ష. మత్తు పదార్థాలు వీటి నివారణకి ఏం చర్యలు ప్రభుత్వం తీసుకుందో చెప్పాలి అధ్యక్ష. అలాగే ఇంత మంది వేధింపులకి కూర్చోమ్మా. ప్లీజ్ 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 కూర్చో. 20 నిమిషాలు అయితే మనకి కట్టుమారు ప్రశ్నలు ఉన్న వాళ్ళకి సమాధానాలు ఎలాగో అధ్యక్ష. కూర్చోండి కూర్చో. ప్లీజ్ ఇప్పుడు అమ్మా ఇనమ్మా కూర్చోమ్మా కూర్చో. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇది క్వశ్చన్ అవరు, మీరు క్వశ్చన్ వేశారు, మంత్రి గారు సమాధానం చెప్పారు, దాని మీద మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటో లేకపోతే ఇంకా అదనపు సమాచారం ఏం కావాలో మీరు మాట్లాడొచ్చు. కానీ మొత్తం ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, దాని మీద మీరు మాట్లాడండి అన్ని విషయాలు. మొత్తం మీరు మాట్లాడుకున్న అన్ని విషయాలు కూడా ఇక్కడ క్వశ్చన్ అవర్లోనే మాట్లాడాలనుకోవటం, చెబుతుంటే కూడా మీరు కంట్రోల్ ఉండకపోవటం కాంట్రవర్సీ అవుతుందమ్మా. వినాలి మీరు దయచేసి. మీరేమో మాట్లాడినట్లేదు, లేకపోతే మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటారు. అవకాశం ఇస్తేనేమో ఈ రకమైనటువంటి కంట్రోల్ ప్రసంగాలు చేస్తే ఎలాగా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను లేచాను అధ్యక్ష. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతసేపు టైం ఇచ్చారో నేనైతే అబ్జర్వ్ చేయగానే సారీ ఇచ్చిన దాంట్లో ఒక నిమిషం ఇచ్చారు, కానీ వాయిస్లో మాత్రం మ్యూట్లో గెలిపింది అధ్యక్ష. అవన్నీ కూడా రికార్డులో కూడా రాలేదు అధ్యక్ష. కావాల్సిన మీరు ఒకసారి వెరిఫై చేయండి అధ్యక్ష. వాయిస్ మ్యూట్లో గెలిపింది, అది మొన్న కూడా చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరిగింది అధ్యక్ష. ఆవిడ మాట్లాడిందంతా కూడా మ్యూట్లో గెలిపింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేంతా కూడా మ్యూట్లో గెలిపింది, వాయిస్తో రాలేదు అధ్యక్ష. బయట అది దయచేసి మీ దృష్టికి తీసుకొస్తాను, వెరిఫై చేయండి. నాగేంద్రబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అక్రమ వలసదారుల వలన మన రాష్ట్రంలో ప్రజా భద్రతకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెర్రరిజం లాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి దగ్గర 15 రౌండ్ల తుపాకీ బుల్లెట్లు స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మన సెక్యూరిటీ ల్యాప్సెస్ని సూచిస్తుంది. గుర్తు తెలియని ఎంతోమంది రాష్ట్రంలో ప్రవేశించి సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచారం పలు నివేదికల్లో కనిపిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశ్
లాంటి చోట్ల నుంచి అక్రమ వలసదారులు 2017 నుంచి 18 నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే శ్రీ రాంభూపాల్ రెడ్డి గారి తోటి సోదరి ఎమ్మెల్సీ గారు చెప్పిన విషయం, కడప, రాయచోటి, మదనపల్లి లాంటి ఊర్లలో కూడా కొన్ని బేకరీస్లో కానీ కొన్ని హోటల్స్లో కానీ ఈ అక్రమ వలసదారులు పనిచేస్తున్నారని తెలుస్తుంది అధ్యక్ష. అలాగే ఆ ఏరియాలో కొంత పోలీస్ వ్యవస్థలో కూడా కొంత అలసత్వం అనిపిస్తుంది అధ్యక్ష. 2025 ఆంధ్రప్రదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించి 448 కంప్లైంట్స్ నమోదయ్యాయి. ఇది దేశంలోని హైయెస్ట్ నెంబర్. 2021 నుంచి దేశవ్యాప్తంగా నమోదైన 6,700 కంప్లైంట్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3,294 కంప్లైంట్స్ రావడం గమనించాల్సిన విషయం. దాదాపు 50% నేషనల్ షేర్ ఇది. ఈ ఫిగర్స్ను గమనిస్తే అక్రమ వలసదారులకు మన రాష్ట్రం ఒక మేజర్ హాట్స్పాట్గా మారుతుందనే అనుమానం కలుగుతుంది. కోస్టల్ ప్రాంతాల్లో అన్ఐడెంటిఫైడ్ బోట్ అరైవల్స్ ఉన్నట్లు, అక్రమ ఆధార్ మరియు రేషన్ కార్డ్స్ పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. కంప్లైంట్స్, డేటాబేస్, ఇన్సిడెంట్స్ ఈ ప్యాటర్న్ అంతా కలిపి చూస్తే అక్రమ వలసదారుల చొరబాటు యథేచ్ఛగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం ఒక శరణార్థుల ఇష్యూగా చూడలేం. ఇది భవిష్యత్తులో ప్రజా జీవితానికి మరియు అనేక ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష. కలకత్తాలో శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యా వలసదారులు ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం వ్యాపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కొన్ని రాజకీయ స్వార్థ శక్తుల వల్ల అక్కడ శాంతి భద్రత సమస్యగా మారింది. రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని అసంతృప్త రాజకీయ శక్తులు వారిని వాడుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో వారి సంఖ్య పెరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాలు విస్తారంగా ఉన్న మన రాష్ట్రంలో తీర చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉంది. పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్లీపర్ సెల్స్ మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, పోర్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ వంటి కీలక ఆస్తులపై సెక్యూరిటీ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే అక్రమ వలసదారులు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, సోషల్ హార్మోనీపై ప్రమాదం చూపే ప్రమాదం ఉంది అధ్యక్ష. మా కొన్ని సూచనలు అధ్యక్ష, ఇప్పుడు అంతగారు చెప్పినట్టు బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్రైవ్ ద్వారా నాన్ లోకల్స్ను గుర్తించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ వంటి డేటాబేస్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి. తీర ప్రాంతాల్లో కోస్టల్ సర్వేలెన్స్ బలోపేతం చేయాలి. డ్రోన్స్, నైట్ పెట్రోలింగ్, అడ్వాన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్న ఏజెంట్స్ అండ్ నెట్వర్క్స్పై ఉక్కుపాదం మోపాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్, బస్సెస్, ట్రైన్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలను గుర్తించాలి. లోకల్ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ కొత్త వ్యక్తులకు అద్దెకిస్తున్నప్పుడు వారి పూర్తి వివరాలను తప్పకుండా స్థానిక పోలీసులకు తెలియజేసే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి. పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ జాయింట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలి. ప్రజలు సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారికి భద్రత కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై కార్యాచరణ రూపొందించడం ద్వారా అక్రమ వలసదారులను మనం సమర్థవంతంగా నియంత్రించగలుగుతాం అధ్యక్ష. థ్యాంక్ యూ.